హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డైమండ్ సుజాతాస్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో మీకు కనిపిస్తున్నది పవిత్ర గోదావరి తీరమైన రాజమండ్రి గోదావరి. అక్కడ మనకు కనబడేది రైలు కమ్ రోడ్ బ్రిడ్జ్, మధ్యలో గోదావరి. ఈ వీడియోలో మీరు శ్రీ ఉమా మార్కండేయ స్వామివారి దేవస్థాన విశేషాలు చూస్తారు. అక్కడ మనకు కనబడేది ఓల్డ్ బ్రిడ్జ్, మధ్యలో గోదావరి. కార్తీక మాసంలో పవిత్ర నదీ స్నానం ఆచరిస్తే పుణ్యప్రదమని చెప్తూ ఉంటారు కదా. సో కార్తీక మాసం అని చెప్పి నేను గోదావరి దగ్గరికి వచ్చాను. ఇక్కడే పైన రావి చెట్టు కింద కొన్ని దేవతామూర్తుల ప్రతిమలు ఉన్నాయి, అవి కూడా దర్శించుకున్నాను. ఇక్కడ శివలింగము, నందీశ్వరుడు, రాతి విగ్రహాల ప్రతిమలు ఉన్నాయి. అలాగే కొన్ని దేవతామూర్తుల విగ్రహాలు కూడా ఉన్నాయి. ఒక స్టెప్ డౌన్ దిగి మనం వాటర్ తీసుకుని, గోదావరి వాటరు ఈ విగ్రహాలకి అభిషేకం చేసుకునేలాగా ఏర్పాటు చేశారు. ఇక్కడ బాగుంది, ప్రశాంతమైన వాతావరణంలో గోదావరి తీర ప్రాంతంలో. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఆపోజిట్లో శ్రీ ఉమా మార్కండేయ స్వామి వారి దేవస్థానం ఉంది. ఆ గుడి విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. పవిత్ర గోదావరి తీరమున వేంచేసి ఉన్న శ్రీ ఉమా మార్కండేయ స్వామివారి ఆలయం దక్షిణ భారతదేశంలోనే అద్భుతమైన ఆలయంగా పేరు పొందింది. ఉమా పార్వతీ మార్కండేయ స్వామివారి ఆలయం క్రీస్తుపూర్వం 17వ శతాబ్దంలో శాలివాహన శకంలో నిర్మాణం చేసినట్టు స్థల పురాణం చెబుతుంది. ఇది లోపలికి ఎంటర్ అయ్యాక మనకి కనబడే వ్యూ, రైట్ సైడ్ అయ్యప్ప స్వామి దేవాలయం, అలాగే లెఫ్ట్ సైడు నవగ్రహాల ఉన్న మండపం ఉంటుంది. డౌన్ స్టెప్స్ దిగాక మనకి ధ్వజస్తంభం అనేది ఉంటుంది. ఇక్కడ దీపాలు వెలిగించుకొని పూజ చేస్తాం. ఈ ఆలయ మహత్యాలు ఎన్నెన్నో. ఉమా మార్కండేయుడిచే స్వయంగా ప్రతిష్ఠించిన ఏకైక ఆలయం ఇది ఒక్కటే అని చెప్తున్నారు ఇక్కడ వాస్తవ్యులు. దక్షిణ భారతదేశంలో పేరుగాంచిన అతి ప్రాచీనమైన ఈ టెంపుల్లోని అమ్మవారు భక్తులకు ఎంతో మేలు చేస్తారని చెప్తున్నారు. శ్రీ ఉమా పార్వతీ అమ్మవారు స్వయంగా వెలిసారు. అష్టాదశ పీఠాల తర్వాత అంత శక్తి ఉన్న దేవాలయంగా ఈ ఆలయానికి ఎంతో పేరు ఉన్నది. ఈ దేవాలయంలో విశిష్టత ఏంటి అంటే మరెన్నో దేవతామూర్తుల ప్రతిమలతో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయ దర్శనంతో ఆర్థిక ఆరోగ్య శ్రేయస్సు బాగుంటుందని కోట్ల భక్తుల నమ్మకం. ఇదంతా దర్శనానికి వెళ్ళే దారిలో మండపంలో మనకు కనిపించే వ్యూ. ఆపోజిట్లో దేవతామూర్తుల విగ్రహాలు కూడా మనకు కనబడతాయి. ఇదంతా దర్శనానికి వెళ్ళే దారి. అక్కడ మనకి వెంకటేశ్వర స్వామి వారి విగ్రహ కనబడుతుంది. ఇదంతా మండపం, నందీశ్వరుడు వారి విగ్రహం. ఆపోజిట్లో లక్ష్మీనరసింహస్వామి వారి ప్రతిమామూర్తి కూడా మనకి కనబడుతుంది, దర్శించుకోవచ్చు. ఇదంతా మండపంలోని వ్యూ. ఇదంతా దర్శనానికి వెళ్ళే దారిలో వ్యూ. ఇదంతా శ్రీ విఘ్నేశ్వర స్వామివారు. ముందుగా విఘ్నేశ్వర స్వామివారిని దర్శించుకుంటాము. లోపలికి వెళ్ళంగానే మనకి విఘ్నేశ్వర స్వామివారి దర్శనం ఇస్తారు. అట్లానే ఇవి స్వామివారి అమ్మవారి కళ్యాణ ఉత్సవాల విగ్రహాలు. పక్కనే ఉమా మార్కండేయ స్వామివారి మూర్తి, అట్లానే పార్వతీ అమ్మవారు. బయటికి రాగానే మనకి 3 దేవతామూర్తుల గుడుల వ్యూ ఉంటుంది మండపంలో. ఈ గుడిలో విశిష్టత ఏంటంటే నవగ్రహాలు, క్షేత్రపాలకుడు లక్ష్మీ నరసింహస్వామితో పాటు మరెన్నో దేవతామూర్తులు కొలువెండడం ఈ ఆలయం యొక్క విశిష్టత. బయటికి రాగానే గుడికి ఇదంతా రైట్ సైడ్ వ్యూ, గుడి బ్యాక్ సైడ్ వెళ్ళే దారి ఇదంతా. ఈ గుడిలో సుబ్రహ్మణ్య స్వామి వారు లింగ రూపంలో ఉండి అటు ఇటు సర్పాలుగా భార్యలు వల్లి దేవసేనలు
ఇక్కడ వెలిసారు. ఇదంతా గుడికి బ్యాక్ సైడ్ వెళ్ళే దారి. వెళ్ళే దారిలోనే మనం ఎన్నో దేవతా విగ్రహాలను చూస్తున్నాము. మొత్తంగా ఈ గుడి ప్రాంగణంలో 13 దేవాలయాలున్నాయని ఇక్కడ పూజారులు చెప్పారు. కానీ నాకు అంతకన్నా ఎక్కువగానే కనపడినాయి దేవతామూర్తులు. ఇదంతా బ్యాక్ సైడ్ వ్యూ. బ్యాక్ సైడ్ వ్యూ పైన గాలిగోపురం ఇంకా పెయింట్ వేస్తున్నారు. డెవలప్‌మెంట్‌లో ఉంది. సో, దానికి మ్యూజిక్ పెట్టాను బ్యాక్ సైడ్ వ్యూ అంతా. ఇదంతా వెళ్ళే దారిలో దేవతామూర్తులు, కాలభైరవ స్వామి వారు. ఇప్పటివరకు మీరు చూసిందంతా గుడి బ్యాక్ సైడ్ నుంచి వచ్చాక ఇటు సైడ్ అంతా లెఫ్ట్ సైడ్ వ్యూ. ఇక్కడ ద్వాదశ లింగముల యొక్క ఇన్ఫర్మేషను ఇచ్చి ఉన్నారు. అట్లానే పక్కనే అష్టాదశ శక్తి పీఠాల అమ్మవార్ల ఇన్ఫర్మేషన్‌లు కూడా ఇచ్చి ఉన్నారు ఇక్కడ. ఇట్లా ఇదే వేలో వెళ్తుంటే మనకి దేవతామూర్తుల విగ్రహాలు కనపడతాయి. ఇది మండపం. గుడి మండపం. మనం అటు సైడ్ నుంచి దర్శనం చేసుకున్నాం గదా! లోపలికెళ్ళి. ఇది లక్ష్మీ నరసింహవారి ప్రతిమ. ఈ గుడిలో సూర్యనారాయణ స్వామి వారు, ఆంజనేయ స్వామి వారు, వెంకటేశ్వర స్వామి వారు, వేణుగోపాల స్వామి వారు ఈ ఆలయంలో ఉండడం ఒక ప్రత్యేకత సంతరించుకుంది. ఇది వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమ. శ్రీ అలివేలు మంగమ్మ పద్మావతి సమేత వెంకటేశ్వర ఇదొక అమ్మవారి టెంపుల్. మహోన్నత భక్తి భావానికి ఈ ఆలయం ప్రతీక అని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. అట్లానే ముందుకొచ్చేస్తే మనకి అభిషేకం మనమే చేసుకునేలాగా చిన్న శివలింగాన్ని ఏర్పాటు చేశారు. అట్లానే వాటర్ ఫెసిలిటీ, గోదావరి వాటర్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేశారు. అట్లానే మనం నాగుల విగ్రహాలకి, అట్లానే వినాయకుడికి మన అభిషేకం స్వయంగా చేసుకునేలాగా దేవతామూర్తుల ప్రతిమలు ఇక్కడ ఏర్పాటు చేశారు. వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. మనమే స్వయంగా అభిషేకం చేసుకొని, పూజ చేసుకునేలాగా విగ్రహమూర్తులు ఏర్పాటు చేశారిక్కడ. ప్రతి సోమవారం ఆలయంలో 11 ప్రదక్షిణాలు చేసిన వారికి ఆర్థిక, ఆరోగ్య శ్రేయస్సు కలుగుతుంది. ఇది సూర్యనారాయణ స్వామి వారి దేవాలయం. శ్రీ ఉషా పద్మిని సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారు, శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం ఇది. నందీశ్వరుడు. ఇది నవగ్రహాల మండపం. నవగ్రహాల మండపం చుట్టూ ఇవన్నీ రాసి ఉన్నాయి మంత్రాలు. నవగ్రహ మంత్రాలు అంతా విగ్రహాలతో పాటు ఉన్న మండపం ఇది. ఇది దక్షిణ భారతదేశంలోనే పేరుగాంచిన అతి ప్రాచీనమైన టెంపుల్. పవిత్ర గోదావరి నది తీరమున రాజమండ్రి పట్టణంలో ఉంది ఈ టెంపుల్. ఇంత విశిష్టత కలిగిన ఈ దేవాలయాన్ని మీరు కూడా ఒకసారి వచ్చి దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులు అవుతారని ఆశిస్తున్నాను. అన్ని దేవాలయాలు ఇందులోనే ఉండడం ఒక విశిష్టత.
చాలా అద్భుతంగా ఉంది దేవాలయం మాత్రం. ఓం నమః శివాయ. ఇది గుడి లెఫ్ట్ సైడ్ వ్యూ. లక్ష్మీనారాయణ వారి ప్రతిమ అండ్ షిరిడి సాయిబాబా వారు, గరుత్మంతుడు. ఇదంతా గుడికి లెఫ్ట్ సైడ్ వేలో ఉంటుంది ఈ టెంపుల్స్. ఇది ధ్వజస్తంభం దగ్గరకు వచ్చేసాక వ్యూ ఇదంతా. ఆలయ ప్రాంగణంలోని వ్యూ ఇదంతా. అది ఫ్రంట్ గోపురం. ఇదంతా అక్కడ నవగ్రహాల మండపం కనపడుతుంది మనకి ఇక్కడ రైట్ సైడ్. ఇందాక మనం దిగేటప్పుడు రైట్ సైడ్ టెంపుల్ చూపించాను కదా, అయ్యప్ప స్వామివారి టెంపుల్కి వెళ్ళడానికి పైకి ఎక్కుతున్నాం. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ స్టెప్స్ ఉన్నాయి కదా, ఆ స్టెప్స్ ఎక్కితే అయ్యప్ప స్వామివారి దేవాలయం ఉంటుంది. ఆయన కూడా దర్శించుకుందాం. ఇది పైకి వచ్చాక స్టెప్స్ మీదకి పైన టాప్ వ్యూ తీశాను. టెంపుల్ మా మార్కండేయ స్వామి వారి టెంపుల్ టాప్ వ్యూ. ఇది ఫ్రంట్ గాలిగోపురం. అట్లానే మనకి గోపురాలన్నీ కనిపిస్తున్నాయి చూసారా, లోపల ఏవైతే టెంపుల్స్ ఉన్నాయో ఆ గోపురాలు. బ్యాక్ సైడ్ కన్స్ట్రక్షన్లో ఉంది చూసారా కర్రలతో, అది గర్భగుడి యొక్క గోపురం. ఇవంతా గోపురాలు మనకి. ఈ లోపలికి వచ్చేస్తే మనకి విఘ్నేశ్వర స్వామి వారు కనిపిస్తారు ఫస్ట్. తర్వాత ఇదంతా అయ్యప్ప స్వామి వారి గుడి మండపం. ఆ లోపల గర్భగుడిలో కనిపిస్తున్నారు చూసారా అయ్యప్ప స్వామి వారు. ఇది అయ్యప్ప స్వామి వారి దేవాలయం. శ్రీ స్వామియే శరణం అయ్యప్ప. చూసారా బయట రోడ్డు కనపడుతుంది. ఈ టెంపుల్ రోడ్డుకి ఇటు సైడ్ ఉంటుంది. అంటే గోదావరికి టెంపుల్కి మధ్యలో మెయిన్ రోడ్ ఉంటుంది అనమాట అయ్యప్ప స్వామివారి దేవాలయం. అయ్యప్ప స్వామివారి దేవాలయం నుంచి పైనుంచి టాప్ వ్యూ ఇదంతా. ఇందాక కింద మనం వాటర్తో అభిషేకం చేసుకునేలా ఏర్పాటు చేశారని చూపించాను, ఆ వ్యూ ఇదంతా. ధ్వజస్తంభం కనబడుతుంది చూసారా ఈ వ్యూలోంచి. ఇది మార్కండేయ స్వామి వారి దేవాలయం విశిష్టత విశేషాలు. అక్కడ గోదావరిలో స్టీమర్ ఉంటే అది కూడా షూట్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.